మ్యామ్, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మీరే సివిల్ సర్వీసెస్ కోచింగ్కి సంబంధించిన సెంటర్ని స్థాపించింది. అంటే ఫస్ట్ ఫీమేల్ ఫస్ట్ ఫీమేల్. అంటే అప్పటికి చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండేవండి. ఐ థింక్ 6 or 7 ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. ఆంథ్రోపాలజీ అంటేనే మీ పేరు అంటేనే ఆంథ్రోపాలజీ అనే పేరు ఎత్తి సంపాదించుకున్నారు ఇన్నేళ్లలో మీరు కష్టపడి, కాదంటారా? డెఫినెట్లీ ఒక కనెక్ట్ ఉంటుందండి మన, అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే మీ స్పిరిట్ జాబ్లో లేదు అంటే ఆ రెండు చాలా డిస్కనెక్టెడ్గా ఉంటాయి. అంటే మనం చెప్పేదోటి చేసేదోటి అన్నట్టుగా ఉంటుంది. మీరు ఫైనల్గా ఇస్లాం గురించి ఏం తెలుసుకున్నారు అని అంటే, ఎందుకు మేము గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, తమ్ముడు ఎందుకు కొడైకెనాల్లో చదవాలి? అప్పుడు నేను అడిగాను డాడీని, ఎందుకు అడగకూడని క్వశ్చన్ అడిగానేమో అనిపించింది. సో ఆంథ్రోపాలజీ కనుక ఆప్షనల్గా తీసుకుంటే నిజంగా ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? 3 థింగ్స్ ఉంటాయండి అందులో. అంటే యాజ్ ఫార్ యాజ్ నేను టీచ్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే దట్ ఈస్ టు హెల్ప్ ఎట్ ఎ సైకలాజికల్ లెవెల్. ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ అనండి, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనండి, లేదంటే మీరు చేసే సర్వీస్ అనండి, చాలా వర్క్స్ చేస్తారు. ఇదంతా మీ మనశ్శాంతి కోసమే చేశారా అనంటే? మా ఇంట్లో చాలా సంవత్సరాలు నేను అర్థం పెట్టుకోలేదు. Have for a long time in my house is a wall clock because that clicks. Okay. Because that shows that life is passing away. ఓల్డ్ ఏజ్ హోమ్ చూసినప్పుడు మీ మనసులో మీకు వచ్చే ఆలోచన ఏమిటి? ఇప్పుడు ఊర్లలో ఉన్నట్టుగా లేదు కదా, సిటీలో అపార్ట్మెంట్లో ఉంటారు, పక్కన ఏం జరుగుతుందో తెలియదు. అంటే పేరెంట్స్ పిల్లల అపాయింట్మెంట్ తీసుకునే టైం అవునా వచ్చేసిందంటారా? ఇక్కడ టైం వచ్చేసిందండి. ఇన్ని ఆల్మోస్ట్ 1500 పైగా సివిల్ సర్వెంట్స్ మీరు సొసైటీకి అందించారు. వాట్ నెక్స్ట్? ట్రాయ్లో ఒక దగ్గర అంటాడు, ఐ వాంట్ టు సీ మై సన్ గ్రోయింగ్ టు హిస్ యూత్ఫుల్ ఇయర్స్ అండ్ బి చేస్డ్ బై యంగ్ గర్ల్స్ అని. సో ఐ వాంట్ టు సీ హిమ్ బీయింగ్ చేస్డ్ బై యంగ్ గర్ల్స్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ సోసిన్ రెవెల్లా ఈజ్ విత్ మీ రైట్ నౌ. జనరల్గా మనం ఏప్రిల్ 21వ తారీఖున సివిల్ సర్వెంట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ఈ గెస్ట్తో నా చిట్ చాట్. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దామండి. మ్యామ్ నమస్కారం అండి. మీ పేరే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే సచ్ ఏ డిఫరెంట్ నేమ్ అండి. ఇన్ని ఇంటర్వ్యూస్లో నా కెరియర్లో ఎప్పుడూ వినని పేరు సోసిన్ తయ్యబా. ఏంటి ఈ పేరు వెనకాతల దీని అర్థం ఏంటి? అసలు మీరు ఎక్కడ పుట్టారని తెలుసుకోవాలంది నాకైతే. మళ్ళీ చివరిలో నాకు రేవెళ్ళా అనేది ఒకటి ఎగ్జాక్ట్లీ, అది కూడా ఇంత చక్కటి తెలుగు. యా ప్లీజ్. అంటే మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే మా తాతగారి ఫాదర్, ఆయన ఇరాన్లో, ఆయన నేటివ్ ఆఫ్ ఇరాన్ అనమాట. మషద్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఈస్టర్న్ ఇరాన్లో. అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకి మైగ్రేట్ అయ్యారు ఆన్ సమ్ ఇన్విటేషన్ ఫ్రమ్ మచిలీపట్నం నవాబ్. అండ్ సో ఆ అసైన్మెంట్ మీద టు ట్రాన్స్లేట్ ద ఖురాన్ దే హ్యాడ్ కమ్. యాక్చువల్లీ దట్ వాజ్ హౌ దే హ్యాడ్ కమ్ టు ఇండియా. ఆ తర్వాత మా ఫాదర్ ఇంక వాళ్ళందరూ బ్యూరోక్రాటిక్ లైన్లో వెళ్ళడము అట్లా. మా గ్రాండ్ మదర్ అంటే మా డాడీ వాళ్ళ మదర్, షీ వాజ్ ఎ పర్షియన్ స్కాలర్. సో షీ హ్యాడ్ గివెన్ దిస్ నేమ్. ఈ సోసిన్ అనే పేరు ఆవిడ ఇచ్చారనమాట. ఫ్యామిలీలో ట్రెడిషన్ ఉంటుంది, గ్రాండ్ మదర్ పేరు అమ్మాయికి, ఫస్ట్ అమ్మాయికి, సెకండ్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు. సో మై ఫాదర్ వాంటెడ్ హర్ నేమ్ టు బి గివెన్ టు మీ, కానీ ఇంకా అది ఫస్ట్ పాపకి ఇచ్చేసారు. ఇంకా నా కోసం ఆవిడ ఈ పేరు సోసిన్ అంటే ఏ ఫ్లవర్ అనమాట, ఫ్లవర్ ఆఫ్ ది హెవెన్. తయ్యబ్ అంటే హోలీ, హోలీ ఫ్లవర్ ఆఫ్ ది హెవెన్ అని. ఓకే ఓకే. మీరు ఎక్కడ పుట్టారండి? యాక్చువల్లీ పుట్టినది అంబాజీపేట. అచ్చా, ఇక్కడే. ఏమో మీరు ఎక్కడ పుట్టారో ఏంటో తెలుగు ఎలా నేర్చుకున్నారో అనుకుంటున్నా. అంటే ఫాదర్ ఫారెస్ట్ ఆఫీసర్ అండి. సో ఆయన పోస్టింగ్స్ వేరే వేరే చోట్ల ఉండడము. ఆయన పోస్టింగ్ ఆ టైంలో చింతపల్లి ఆర్వీ నగర్లో పోస్టింగ్ ఉండింది, బట్ పుట్టడం మాత్రం అంబాజీపేటలో పుట్ట. అంటే మా మదర్ వాళ్ళ ఇంటికి దగ్గర కాబట్టి. రైట్ రైట్. అంటే నాన్నగారు సివిల్ సర్వెంట్ అయ్యి ఉండడం వల్లే అంటారా? మీకు కూడా కొంచెం ఫ్లేవర్ అంటుకోవచ్చు? డెఫినెట్లీ అండి, ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
గ్రోయింగ్ అప్ యూ సీ అట్లా ఎలా ఉంది ఏంటి అనేది ఆ లైఫ్. అమ్మ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను చూసి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాలేదు నిజంగా. ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు, యాక్చువల్లీ ఎందుకు ఇంత డిఫరెంట్ జోనర్స్లో మీరు చేశారు? దానికి సంబంధం లేదు యాక్చువల్లీ. జర్నలిజం కూడా మీరు చేశారు యాక్చువల్లీ. అంటే ఒకటే లైఫ్లో అన్నీ చేసేయాలి అనే ఆరాటం కావచ్చు, వేరే వేరే చోట్ల పనిచేస్తూ ఉన్నప్పుడు ఇది కూడా అవసరం అనిపిస్తుంది, ఆ స్కిల్స్ కూడా అవసరం అవుతాయి. సో జర్నలిజం అనేది ఒక ఫాండ్ థింగ్గానే చేశాను, బట్ దో ఐ డిడ్ నాట్ క్యారీ ఆన్ ఇన్ టు జర్నలిజం ఫర్ ఎ లాంగ్ టైమ్. కొన్ని న్యూస్ పేపర్స్కి రాయడము, మ్యాగజైన్స్కి రాయడము, దట్ ఐ డిడ్. చిన్న చిన్న డాక్యుమెంటరీస్లో పనిచేయడము అట్లా. అవును, కొన్ని న్యూస్ పేపర్స్ మీరు రాశారు కూడా, కాలమిస్ట్ కూడా చేశారు మీరు. అయితే అంటే అటువైపు ఎందుకు వెళ్ళారు అని అంటే, ఎందుకంటే బేసిక్గా మీరు ఇటు సైడ్ ఉన్నారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా. సో ఇటు నుంచి మళ్ళీ అటు మీడియా వైపుకి ఎందుకు టర్న్ అప్ అయ్యారు అని అంటే? యాక్చువల్లీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నాకు సెలెక్షన్ అయ్యే టైంకి నేను ఆల్రెడీ టీచింగ్లో ఉన్నాను. ఎస్. మధ్యలో ఇది ఒకటి వచ్చింది. సో అంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ, ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ టు స్టార్ట్ యాక్చువల్లీ. సరే ఒక పని చేద్దాం, మీ ఎడ్యుకేషన్ నుంచి వద్దాం మనం. ఒక బయోగ్రఫీలో ఒక ఫైల్ ఉంటుంది నా దగ్గర, యా, ఫ్రమ్ యువర్ పేరెంట్స్ దగ్గర నుంచి, సిబ్లింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ప్లీజ్. ఫాదర్ నేమ్ అయితే మషది అండి, అంటే ఆ మషది నుంచి వచ్చారు కాబట్టి మషది అని ఆ పేరు వస్తుంది. సో ఆయన ఆఫీసర్, యాజ్ ఐ టోల్డ్ యూ. అంటే ఫ్యామిలీలో ఆఫీసర్స్ లీనియేజ్ అయితే ఉంది. మా పెదనాన్నగారు కూడా రెవెన్యూ సర్వీస్లో చేశారు, అండ్ చిన్నాన్నగారు బ్యాంకింగ్లో చేశారు అట్లా. ఫాదర్ ఏమో ఫారెస్ట్లో. అందుకని అటు ఇటు తిరగడం ఎక్కువ, ట్రాన్స్ఫర్స్ యాజ్ యూ నో, ప్లేస్ టు ప్లేస్. అందుకని ఎడ్యుకేషన్ ఒక దగ్గర అయితే జరగలేదు. ఫస్ట్ అయితే 3rd grade వరకు కూడా ఇట్ వాస్ హోమ్ స్కూలింగ్ ఓన్లీ. మదరే. చాలా ఆశ్చర్యపోయాను నేను యాక్చువల్లీ. అది పాయింట్ ఉంది, ఎందుకు హోమ్ స్కూల్ అలా ఉండిపోయారని. అంటే మరి రిమోట్ ఏరియాస్లో స్కూల్స్ ఉండవు కదా, ఇంకా అప్పటికి ఆ ఏరియాస్లో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా లేవు యాక్చువల్లీ. సో మదర్ ఒక ఓల్డ్ ట్యూషన్ టీచర్ వస్తూ ఉండేవాళ్ళు. సో షీ టుక్ కేర్. సో అక్షరాభ్యాసం ఫస్ట్ 3 grades ఇంట్లోనే జరిగినాయి. 4th gradeలో ఫార్మల్లీ ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ స్కూల్ ఉండడము, దానివల్ల స్కూల్కి వెళ్ళడము అట్లా. సో వేరే వేరే ప్లేసెస్లో, ఈస్ట్ గోదావరిలో చాలా కాలం, రాజమండ్రిలో, తర్వాత నాగార్జున సాగర్లో స్కూలింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో అయింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ అని వింటారు, నిర్మల్. వనపర్తి అని ఒక ప్లేస్ ఉంటుంది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో. సో ఇవన్నీ కలిపి స్కూలింగ్ అవుతుంది అనమాట. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ మై 10th ఐ వాజ్ ఇన్ నిర్మల్. రైట్. ఓకే. తర్వాత మళ్ళీ నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇక్కడ మళ్ళీ ఇంజనీరింగ్ ఇక్కడ జాయిన్ అవ్వడము అట్లా. సో ఇందులో ఈ ప్రాసెస్లో మొత్తం తెలుగులోనే చదువుకోవడం అయింది. అవునా? ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకోవడము. ఓ మై గాడ్. ఒప్పుకున్నారండి? ఇంకా అవసరమైతే ఉర్దూలో చదువుకోండి మీరు, మన మదర్ టంగ్ అన్న పాయింట్. అంటే 2 రకాలుగా ఉంటుంది, అక్కడ ఉర్దూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అంటే అంత ఆ విధంగా అయితే లేదు. అంటే మీకు తెలుసు ఆంధ్రాలో తెలుగు ఎక్కువ పాపులర్గా, తెలంగాణకు వచ్చేసరికి ఉర్దూ అనేది వస్తుంది, ఆంధ్రాలో ఎక్కువ తెలుగే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అండి, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ దెన్ ఫీల్డ్లో కొన్నాళ్ళే వర్క్ చేశాను యాక్చువల్లీ, సైట్ ఇంజనీర్గా. కానీ మొదటి నుంచి సివిల్ సర్వీసెస్ అనే ఉండింది కాబట్టి ఇంకా ఇటువైపుకి టర్న్ అయ్యాము. అంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్ వైపు టర్న్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, అంటే ఒక మంచి మీకంటే ఒక ప్రొఫెషన్ ఉంది అప్పటికే ఉంటూనే అది కాదనుకుని టీచింగ్ అది ఐ థింక్ ఇన్హెరెంట్గా ఉందనుకుంటా. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ట్యూషన్స్ అట్లా చేయడము, ముందు నుంచి ఐ థింక్ ఆ ఇన్స్టింక్ట్ ఉంది టీచింగ్ అనేది. వేరే వేరే కెరియర్స్ ఉండినాయి, అంటే చాలా ఆఫ్ హ్యాండ్ జాబ్స్ చాలా చేశాను యాక్చువల్లీ. ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ వాజ్ ఆల్ బై మై సెల్ఫ్. I didn't want to have a dependence on that side. సో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా, అంటే చెప్పుకోగలిగినవి చెప్పుకోలేనివి కైండ్ ఆఫ్. మీకున్న క్వాలిఫికేషన్ చెప్పుకోలేనివి ఎందుకుంటాయి అసలు? ఛాన్సే లేదు యాక్చువల్లీ మీకున్న బ్యాక్గ్రౌండ్. కానీ టైం మేడం, టైం ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ సమ్ టైమ్స్ వెరీ స్మాల్ థింగ్స్ ఆల్సో. మీకు అవసరం పడిందా అని నా ఉద్దేశం. అంటే ఆ టైంలో
ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్ అప్పుడు లేవు మేడం. అంటే ఇంత ఎక్స్పోజర్ అనేది లేదు కదా. సో ఒకవైపు చదువుకోవాలని అనుకున్నప్పుడు చదువుతూ జాబ్ అని అంటే ఎనీథింగ్ దట్ కమ్స్ ఆఫ్ హ్యాండ్ వీ హ్యావ్ టు టేక్. లైక్ చిన్న చిన్న హోమ్ ట్యూషన్స్ కానీ, లేకపోతే చిన్న అసైన్మెంట్స్ ఏదైనా రాసివ్వడము పేపర్ వాళ్ళకి, లేదు అంటే షాప్స్లో పనిచేయడము. ఏమో అంత కష్టపడి పైకి వచ్చారేమో. ఈ రోజున మరి ఆంథ్రోపాలజీ అంటేనే మీ పేరు అంటేనే ఆంథ్రోపాలజీ అనే పేరు అయితే సంపాదించుకున్నారు ఇన్నేళ్లలో మీరు కష్టపడి, కాదంటారా? కదా. సో ఇన్నాళ్ళు మీరు ఆంథ్రోపాలజీ టీచ్ చేసిన తర్వాత నిజంగా ఇది మీ లైఫ్ మీద ఇంపాక్ట్ వచ్చిందా ఎక్కడన్నా? డెఫినెట్లీ ఒక కనెక్ట్ ఉంటుందండి మన. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే జాబ్కి మీరు మీ లైఫ్కి కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లైక్ ఇఫ్ యు నాట్, మీ స్పిరిట్ జాబ్లో లేదు అంటే ఆ రెండు చాలా డిస్కనెక్టెడ్గా ఉంటాయి. అంటే మనం చెప్పేదోటి చేసేదోటి అన్నట్టుగా ఉంటుంది. బేసికలీ ఈ ఫీల్డ్లో ఏంటంటే హౌ యూ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకురావడం. ఎప్పుడు ఏమవుతుందంటే మనము మన వైపు నుంచే ఆలోచిస్తాము. ఈ సబ్జెక్ట్ అంటే యూపీఎస్సీ పరంగా అని ఉన్నప్పటికీ కూడా బేసికలీ ఏంటంటే దట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్ ఇన్ ఎ మచ్ బెటర్ మేనర్. సో దట్ ఈస్ దేర్ ఎట్ ఎవ్రీ ప్లేస్. అది ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. సో వీ ట్రై టు హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ప్రతిసారి మన వైపు నుంచే కాకుండా అటువైపు నుంచి ఏమొస్తుంది అనేది. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. ఐ థింక్ మిమ్మల్ని చూసినప్పుడు, మీకు తెలిసిన వాళ్ళని నేను అడిగినప్పుడు షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పారు. మీరు చూస్తే ఇంత సెన్సిటివ్గా ఉన్నారు. అంటే స్ట్రాంగ్కి సెన్సిటివ్కి తేడా సంబంధం లేదు యాక్చువల్లీ. స్ట్రాంగ్ ఇస్ లైక్ హౌ యూ కెన్ విత్స్టాండ్ ద స్ట్రెస్, హౌ యూ కెన్ టేక్ ద హిట్ అనేది. కరెక్ట్. కానీ నిజం చెప్పండి, ఒక అంటే మీ గురించి అని కాదు నేను అడిగేది, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత క్వైట్ ఆపోజిట్ ఉండే ఒక రెండు కమ్యూనిటీస్లో ఉన్న అమ్మాయి అబ్బాయి కనుక మ్యారేజ్ చేసుకుంటే అంత ఈజీయా లైఫ్ లీడ్ చేయడం? That's how you understand each other. We always give space to each other. In fact, and marriage was never on my mind. It was never on my mind because I had seen a lot of things by then. And I didn't want to marry somebody, and hence I had to be on myself anedi okati. And life which is protected in a house and outside is very different. 100%. అది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు ఒంటరిగా ఉంటున్నారు, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ ఆ టైంలో ఐ థింక్ అబౌట్ 20 years ago దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. I couldn't stay in a house for more than sometimes 2 or 3 months also because they never wanted me there. అంటే నాకు గుర్తుండి ఆల్మోస్ట్ 24 houses I changed because they wouldn't let the single girl live. అంటే ఒక మృగాల ప్రపంచం లాంటిది. ట్రూ. ఎవ్రీబడి హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్, ఎవ్రీబడి వాంట్స్ టు యూజ్ యూ. సో అది ఇప్పటికీ అలాగే ఉందండి. ఇప్పటికీ అంటే కొన్ని మీ ఉద్దేశంలో కొంత మారి ఉండొచ్చు. డెఫినెట్లీ కొంతవరకు మారింది, బట్ ఓవరాల్ ఐ థింక్ దట్ వల్నరబిలిటీ స్టిల్ దేర్. ఎగ్జాక్ట్లీ. Only thing is if you have reached one particular position in society, maybe ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్. యాక్చువల్లీ ఇది అంటే మనం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము అనేది ఎంతమందికి సంతోషాన్ని ఇస్తుంది అనేది కూడా దట్స్ అన్ ఆర్గ్యూబుల్ థింగ్. అవునండి, మీరు చెప్పింది కరెక్టేనండి. అంటే ఒక పెళ్లి కాని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నా, అదే పెళ్ళి అయిన తర్వాత పిల్లలున్నా లేకపోయినా సింగిల్ పేరెంట్గా ఉన్న పేరెంట్ విషయంలో కూడా సొసైటీ చాలా రూత్లెస్గా ఉంటుంది. 100%. Irrespective of the position in administration, exactly. How people look at you, how people talk about you. It was like అందుకే ఇందాక మీరు అడిగారు మీకు ఏం అవసరం ఉండింది ఇలాంటి ఆఫ్ హ్యాండ్ జాబ్స్ చేయడము అనేది. It was necessary at that time, so I had to do. And all the more so because civil services preparation is also a big game.
మీన్ లాడ్ ఆఫ్ కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ ఉండొచ్చు, అండ్ టైం ఇవ్వాలి, చదవాలి. సో దట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ అ కమిట్మెంట్ అండ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ వాజ్ లైక్ నేను ఎగ్జామ్ రాయాలి అంటే ఐ హ్యాడ్ టు స్టడీ, ఐ హ్యాడ్ టు ఎర్న్, ఐ హ్యాడ్ టు ఫెండ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ కైండ్ ఆఫ్. మ్యామ్, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మీరే సివిల్ సర్వీసెస్ కోచింగ్కి సంబంధించిన సెంటర్ని స్థాపించింది. ఎందుకు అనుకున్నారు యాక్చువల్లీ? ఆ థాట్ ఎలా వచ్చింది అని అంటే ఏమంటారు మీరు? ఫస్ట్ ఫీమేల్ ఫస్ట్ ఫీమేల్ స్టార్ట్. అంటే అప్పటికి చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండేవండి. ఐ థింక్ 6 or 7 ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. నేను మామూలుగా చాలా ప్లేసెస్లో టీచ్ చేస్తూ ఉండేదాన్ని. ఢిల్లీలో, వేరే సెంటర్స్లో, బెంగళూరులో అట్లా. ఐ యూస్ టు బీ కాన్స్టెంట్లీ ట్రావెలింగ్ అండ్ ఇట్ వాస్ లైక్ బికాస్ హ్యాండ్ టు మౌత్ ఉన్నప్పుడు మనం చాలా స్ట్రెచ్ చేస్తాం. సో మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 9 వరకు కాన్స్టెంట్లీ ఐ యూస్ టు బి రోమింగ్ ప్లేసెస్ అండ్ టీచింగ్. ఈ మొత్తం ప్రాసెస్లో ఏంటంటే నాకు అర్థమైంది, ఒక స్టూడెంట్కి కంప్లీట్గా ఒక మౌల్డ్ చేయడానికి అవకాశం లేదు. బిట్స్ అండ్ పీసెస్లో మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ పర్సనాలిటీని, తను అంటే రిఫ్లెక్ట్ అయ్యే విధానం కానీ, ఎగ్జామ్ని అప్రోచ్ అయ్యే విధానాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ అనిపించింది. ఒకవేళ ఆర్గనైజేషన్ పరంగా మనమే సెపరేట్గా ఒక ఎంటిటీగా ఉంటే కంప్లీట్గా ఆ స్టూడెంట్ మీద మనకి అవగాహన ఉంటుంది, తనని కూడా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా అని నేను సో అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ అ హ్యూజ్ టాస్క్, బట్ దెన్ ఐ థాట్ వీ హ్యావ్ టు డూ దట్. ఈ ప్రాసెస్లో మై ఫాస్టర్ బ్రదర్ ఇస్ దేర్, కిరణ్ రెడ్డి, అండ్ హీఈస్ ఆల్సో ఇన్ టు సర్వీసెస్. సో హిస్ సపోర్ట్ వాస్ దేర్ కాన్స్టెంట్లీ. లేదు, చేయాలి, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అన్నట్టు. సో వీ థాట్, నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్దామని అనుకున్నాను. ఐ థాట్ ఐ వుడ్ డూ దేర్. కానీ నాకు సంహౌ అక్కడికంటే మనం ఇక్కడ చేయడం బెటర్ అనిపించింది. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, రిక్వైర్మెంట్ ఉంది, ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఇక్కడ దగ్గరగా ఈ చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి మనం సర్వీసెస్ ఇక్కడే ఇవ్వగలిగితే బాగుంటుంది. అంటే అక్కడికి వెళ్ళి చదివే ఇది కూడా ఖర్చుతో కూడిన విషయం అంతా. సో అందరూ పంపలేరు అంత దూరము. సో ఇక్కడే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని 2006లో స్టార్ట్ చేస్తున్నారు కదండి. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 17-18 years. ఆల్మోస్ట్ 1000 మందికి పైగా మీ సివిల్ సర్వెంట్స్ మీ దగ్గర నుంచి వెళ్ళట్టు కదా? అవునా? ఆల్మోస్ట్ 1500 ఉంటారు. ఓకే. స్టూడెంట్స్గా మీ దగ్గరికి వచ్చి తర్వాత లా ఆఫీసర్స్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? క్వైట్ అన్ అచీవ్మెంట్ అండి. ద థింగ్ ఇస్, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ నూక్ అండ్ కార్నర్కి వెళ్ళినా ఉంటారు. సో దే ఆర్ ఓన్లీ షౌట్ అవే ఫ్రమ్ అస్. బాగుంటుందంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ వీ కుడెంట్ డూ, వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ద అదర్స్ ఇన్ డూయింగ్. ఒకటేంటంటే ఎగ్జామ్ క్లియర్ చేయడం ఒక్కటన్నట్టే కాదు, మనం ఎంత ఎథికల్ ఫౌండేషన్ ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి, సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, ఆ మోరల్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇవ్వగలిగితే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ దట్ ప్లేన్. అంటే ఆల్మోస్ట్ మీరు 2006 నుంచి చూస్తున్నారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, స్టూడెంట్స్ని కానీ. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ఏమన్నా తేడా కనిపించిందా మీకు? చాలా ఉంటుంది. అవునా? జనరేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ కదా. చాలా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు చదివే పద్ధతి, అంటే ఎగ్జామ్ రిక్వైర్మెంట్ కూడా మారింది. గవర్నమెంట్ కూడా టైం టు టైం ఏదైతే మనకు అవసరమో దాని ప్రకారం చేంజ్ చేస్తూ ఉన్నారు ప్యాటర్న్. ఆ ప్యాటర్న్తో పాటు అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ టు చేంజ్ జనరేషన్. విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ద జనరేషన్ చేంజెస్, థింకింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో దాని ప్రకారం మేము టీచ్ చేసే పద్ధతి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కాన్స్టెంట్ చేంజ్ ఉంది. దే ఆర్ నాట్ ద సేమ్ పీపుల్. కరెక్ట్. అంటే 2010 వరకు ఎలా ఉండిందంటారు? 2020 చూస్తే ఈ 10 years గ్యాప్లో మీరు గుర్తించినది ఏంటి అని అంటే? 10 yearsలో మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది. అంటే ఒక డెవలప్మెంట్ జరిగింది యూపీఎస్సీలో. ఒక కొత్త ప్యాటర్న్ స్టార్ట్ చేశారు, సీసాట్ ప్యాటర్న్ అని చెప్పేసి. దాంట్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి. ఫస్ట్ టైం ఎప్పుడైతే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఆ క్వశ్చన్స్ అడిగే విధానం అదంతా కూడా మ్యాథ్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండింది.
సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రిలిమినరీలో దీన్ని క్వాలిఫైయింగ్గా పెట్టలేదు ఇనీషియల్లీ. అయ్యేసరికి ఎక్కువగా మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, సోషల్ సైన్సెస్ మీద అవగాహన లేకపోయినా కూడా వాళ్ళు క్లియర్ చేసేసారు. దాంతో అంటే మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఇక్కడ సర్వీస్ ఓరియంటేషన్ నుంచి మేనేజ్మెంట్ ఓరియంటేషన్కి క్రౌడ్ మారుతుందో, ఇట్స్ లైక్ మోర్ కార్పొరేటైజేషన్ లాగా ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆ మైబాబ్ కల్చర్ ఉండాలి అనేది కాదు బ్యూరోక్రసీలో, కానీ బ్యూరోక్రసీలో ఒక రకమైనటువంటి లా అబైడింగ్ నేచర్, ఒక రకమైనటువంటి సబ్మిసివ్నెస్ న్యాచురలీ ఉంటుంది, ఉండాలి కూడా. అది కొంచెం ఎక్కడో దెబ్బతిందనమాట. బట్ ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ చేంజింగ్, దాన్ని క్వాలిఫైయింగ్ పెట్టడము. సో ఏదైతే సోషల్ సైన్సెస్ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో అందుకని దాన్ని డైల్యూట్ చేశారు. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్లో లాజికల్ రీజనింగ్, మీరు ఎట్లా సిచ్యువేషనల్ అనాలిసిస్. సో ఇప్పుడు వన్స్ అగైన్ ఇట్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ ఇట్ ఆఫ్ కోర్స్ మోర్ ట్రిక్కీ ఆల్సో. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే 2022 ఇది ఐ థింక్ మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ ఒక 40-45 డేస్లో ఉన్నట్టున్నాయి. ఐ థింక్ ఇప్పుడు ఈ ఇయర్ ఎలా ఉన్నారు స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? టెక్నాలజికల్లీ దే ఆర్ మచ్ అహెడ్ అండి. సో నాలెడ్జ్ వరకు వస్తే ఎక్కడ చూసినా మనకి నాలెడ్జ్ ఉంది. అంటే సో మెనీ యూట్యూబ్ అని వేరే వేరే ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కొంతమందిలో ఒక రకమైన మైండ్ సెట్ ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవేర్ అని. కానీ లౌక్యం అంటారు, దీంట్లో ఏది కరెక్ట్, దేన్ని మనం ఎంచుకోవాలి అనేటటువంటిది అక్కడ కొంచెం లోపిస్తుంది. రైట్. సో నేను చదవాలి, నేను సొంతగా చదవాలి అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళకి తెలియాలి, ఏది కరెక్ట్ ఏది కాదు అని. అదర్వైజ్ వీ సీ స్మార్ట్ కిడ్స్ కమింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. వాళ్ళ నుంచే మనం నేర్చుకుంటాం కదా, నెక్స్ట్ జనరేషన్స్ నుంచే మనం నేర్చుకుంటాము. సో దే ఆల్వేస్ టీచర్స్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా అయితే మారుతూ వస్తుందో స్టూడెంట్స్లో కూడా ఎలా అయితే మార్పులు వస్తున్నాయో, ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ ఎక్కడ చూసుకున్నా, సో వీటికి అంతటికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా మారాల్సిన అవసరం ఉందంటారు. తప్పకుండా మారాలి. మీరు ఇందాక అన్నారు, మీరు ఇన్ని ఎందుకు చేశారు, ఇవన్నీ ఎందుకు చదివారు అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ దట్. ఓకే. ఇప్పుడు ప్రొఫెషనల్లీ మనం ఒకటి చదివి ఉండొచ్చు, బట్ యాజ్ సంథింగ్ దట్ వీ సేవర్, మనకి ఇది చాలా రుచిస్తుంది ఇది చదవడము అనేది, దాని ప్రకారము కొన్ని చదువుతూ ఉంటాము. మన సబ్జెక్ట్ని మనము స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ రావాలి. సో మనం చదువుతూ ఉండాలి. సో టీచర్స్ అనేవాళ్ళు కాన్స్టెంట్గా చదువుతూ ఉండాలి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మోర్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కోర్సెస్, ఫీల్డ్లో పనిచేయడము, ఇవన్నీ. అందుకే జూనియర్ టీచర్స్కి కూడా నేను చెప్తూ ఉంటాను, కాన్స్టెంట్లీ చదువుతూ ఉండాలి. అది ఎప్పుడూ ఆగకూడదు. ఏదో నేను 10 సంవత్సరాల క్రితం చదివాను, నేను అక్కడ ఆగిపోతాను, దాని మీదే నేను అన్ని పాఠాలు చెప్తాను అంటే అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. సో వీ హ్యావ్ టు బి వెరీ మచ్ అబ్రెస్ట్ విత్ ద డెవలప్మెంట్స్ అరౌండ్ అస్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆంథ్రోపాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అవి అనుకుని తీసుకుని లైట్ తీసుకునే వాళ్ళు 50% ఉంటారు అని. డెఫినెట్లీ. సో ఆంథ్రోపాలజీ కనుక ఆప్షనల్గా తీసుకుంటే నిజంగా ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? 3 థింగ్స్ ఉంటాయండి అందులో. అంటే యాజ్ ఫార్ యాజ్ నేను టీచ్ చేసేటప్పుడు నేనేం చేస్తా అంటే ఇది చాలా సింపుల్ అనే ఓరియంటేషన్ పిల్లలకు కలిగిస్తాం. ఓకే. దట్ ఈస్ టు హెల్ప్ ఎట్ ఎ సైకలాజికల్ లెవెల్. దాన్ని వాళ్ళు ఒకవేళ ఓకే ఇంతే కదా అని అనుకుంటే దే ఆర్ అవుట్ ఆఫ్ రేస్. సింప్లిఫై చేసి చెప్తాము సో దట్ వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం కావాలి. చాలామందికి కాన్సెప్ట్స్ అర్థం కాక ఒక బుక్ ఇచ్చి దీన్ని మెమరైజ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటే కష్టం. సో కాన్సెప్ట్స్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. రెండవది కాన్సెప్ట్స్ని పేపర్లో ఎలా రాయగలగాలి అనేది. దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఒక్కోసారి ఆలోచించేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది, రాసేది ఒకటి ఉంటుంది. సో ఆ మూడిటికి కరెక్ట్గా ఉండాలి. సో అర్థం చేసుకున్నది కరెక్ట్గా పేపర్ మీద రాయగలగడము.
మూడోది వచ్చేసి ఈ పర్టిక్యులర్ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళకి వస్తుందో దాన్ని ఎట్లా సిచ్యువేషన్స్కి అప్లై చేయగలుగుతారు. అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యూపీఎస్సీలో జరుగుతున్నది అది. ప్రతి సబ్జెక్ట్లో కూడా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ అండర్స్టాండింగ్ లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా కానీ, జనరల్ స్టడీస్లో కానీ, ఆప్షనల్లో కానీ, ఇంకే సబ్జెక్ట్లో అయినా అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడే యాప్టిట్యూడ్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసేది అదే, నీకు ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా అనేది. సో ఈ 3 ప్రిన్సిపల్స్ వాళ్ళు తీసుకోగలిగితే దే విల్ బి ఏబుల్ టు డూ. మీరు ఆంథ్రోపాలజీలో ఫీల్డ్ వర్క్ కూడా చేసినట్టున్నారు కదా, ఏమనిపించింది మీకు? యాక్చువల్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఎక్సైటింగ్ ఇన్ ద సెన్స్ ఏపీ ట్రైబ్స్ ఒకటి, ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ప్రావిన్స్లో ఒకటి. వాళ్ళ పరిస్థితి ఇంకా అలాగే ఉందండి ఇన్నాళ్ళ నుంచి? ఇంప్రూవ్మెంట్ ఏం లేదంటారా ట్రైబ్స్లో? యాక్చువల్లీ చెప్పాలంటే నేను పుట్టింది ఇనీషియల్లీ పెరిగింది ట్రైబల్ ఏరియాలో. సో అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ద సేమ్ ఏరియాస్. ఇప్పుడు మీరు పుష్ప మారేడుమిల్లి ఏరియా, అక్కడ నాన్నగారు పోస్టింగ్ ఉన్నప్పుడు ఏమీ లేదు, చుట్టుపక్కల ఏమీ లేదు, స్కూల్స్ కూడా లేవు. బట్ ఇప్పుడు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. And that too, the movie had changed the whole thing. A lot of tourism. And, so definitely change ఉందండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. కాకపోతే యూనిఫామ్గా అందరికీ అందుతుందా లేదా అనేది ఇష్యూ అవుతుంది. యావరేజ్గా ఇంతమందికి అందుతుంది అంటే యావరేజ్కి గ్రౌండ్ లెవెల్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ట్రూ. సో అందరికీ అన్నీ అందుబాటులో ఉండవు. సో అక్కడ ఒక పాజిటివ్ స్పిరిటెడ్నెస్తో వాళ్ళ వైపు నుంచి ఆలోచించే ఆఫీసర్స్, ప్రోగ్రామ్స్ రావడం ఇంపార్టెంట్. సో మీరు ఫైనల్గా ఇస్లాం గురించి ఏం తెలుసుకున్నారు అని అంటే? బ్లాస్ఫెమస్గా అనుకోవచ్చు నేను అనేది. ఇష్యూ ఏమవుతుందంటే అండి, టూ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ దేర్. బోల్డ్ సెక్ట్స్ ఉన్నాయి, బోల్డ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో హౌ యు ఆర్ యాక్చువల్లీ ట్రాన్స్లేటింగ్ దట్ ఇన్ టు రియాలిటీ అనేది థరో పెటర్నలిస్టిక్ పురుషాధిక్యతతో వచ్చేది అన్నట్టుగా. అంటే కొన్ని సెగ్మెంట్స్ ఉండొచ్చు, ఐలాండ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటాము, అవి ఉంటాయి. బట్ అదర్వైజ్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎంతవరకు. సో థ్యాంక్ఫుల్లీ మై ఫాదర్ సపోర్టెడ్ అవర్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. కాకపోతే ఏంటంటే ఒక చిన్న గ్లిచ్ ఉండేది. నాకు ఎప్పుడూ ఒక విషయం అర్థమయ్యేది కాదు, ఎందుకు మేము గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, తమ్ముడు ఎందుకు కొడైకెనాల్లో చదవాలి అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు నేను అడిగాను డాడీని, ఎందుకు తను అక్కడెందుకు చదవాలి, మేము ఎక్కడెందుకు చదవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఇప్పుడు కొంతవరకు బెటర్గా ఉన్నాయి, కానీ అప్పట్లో టాయిలెట్స్ ఉండవు, వాటర్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, బిల్డింగ్ ఉండదు, రూఫ్ ఉండదు, బోర్డ్స్ ఉండవు. సో నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. సో హైండ్ సైట్లో ఇప్పుడు అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఒకసారి నేను అడిగినప్పుడు ఐ థింక్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అట్లా అడిగాను, ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది. బట్ ఐ థింక్ హీ కుడెంట్ ఆన్సర్ అనుకుంటా. అప్పుడు అడగకూడని క్వశ్చన్ అడిగానేమో అనిపించింది. అంటే ఇది నాట్ సింప్లీ ఇస్లామిక్ అట్లా అని కాదండి. ఐ థింక్ జనరల్గా సొసైటీలోనే ఉంది, నాట్ ఓన్లీ విత్ దట్ పర్టికులర్ థింగ్. యాక్చువల్లీ ఇది నేను చాలా చోట్ల చూసాను. క్లియర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి. అంటే మీ ఉద్దేశ ప్రకారం అంటే అబ్బాయి అయితే మన దగ్గరే ఉంటాడు, అమ్మాయి అయితే పెళ్లి చేసి పంపించేస్తాం అనే ఒకే ఒక పాయింట్తోన వీళ్ళు అంత చూసేది మీ ఉద్దేశ ప్రకారం? మీరు అబ్జర్వ్ చేసిన సొసైటీలో అంటే రెండు రకాలుగానే ఉన్నారండి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాము, అమ్మాయిలకి మోర్ ఇంపార్టెన్స్ వస్తుంది, అండ్ దట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ ఓన్ డేంజరస్ రోల్. సో కదా, అంటే ఈ అబ్సల్యూట్ ఈక్వాలిటీ కావాలనుకోవట్లేదు, కానీ ఎక్కడో ఇద్దరికి కూడా అంటే చిన్నప్పటి నుంచి మనం ఎట్లాగ బాయ్ గర్ల్ ఇద్దరిని ఇంట్లో పెంచుతున్నాం అనే దాని మీద వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాడు వచ్చి అమ్మాయిని కొడతాడు, మీరేం అనలేదు వాడిని అంటే వాడికి అనుకుంటాడు ఓకే కొట్టొచ్చు ఏమనరులే అని. పోనీ అదే పని ఈ అమ్మాయి చేసింది, మీరేం అనలేదు, ఆ అమ్మాయి సరే రేపు పొద్దుట నా మొగుడిని కొట్టినా ఏం కాదులే అనుకుంటుంది. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ పేరెంటింగ్ అనుకుంటా. కానీ ఇంత ఈ 2022లో కూడా డిస్క్రిమినేషన్ అనేది ఇంకా మనకి కనిపిస్తుంది. డెఫినెట్లీ ఉంటుంది కదా. దాన్ని ప్రొటెక్షనిజం అని పేరు ఇవ్వచ్చు,
అమ్మాయిలు జాగ్రత్తగా చూడాలి కాబట్టి అది కూడా అవసరం ఉంది, కాదనట్లేదు. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్ రిక్వైర్డ్ బాయ్స్కి కూడా. ఇప్పుడు ఎట్లయితే క్రైమ్స్ జరుగుతున్నాయో, సో మగపిల్లల సెక్యూరిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. ట్రూ. బట్ రిసోర్సెస్ మనం ఇచ్చేటప్పుడు, ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించేటప్పుడు ఆ ఈక్వాలిటీ అనేది చూపించాలనుకుంటా. ట్రూ ట్రూ. ఇందాక నాకు ఒక గెస్ట్ అన్నారు ఇదే మాట, మార్పు అనేది మన స్కూల్స్, మన ఇంటి నుంచే మొదలవ్వాలి, అదే పర్మనెంట్గా ఉంటుంది అని. సో దట్స్ ట్రూ, నిజం. ఇప్పుడు యాక్చువల్లీ మీ 2006లో సోషల్ క్లాసెస్ మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చూస్తే చాలా కాంపిటీషన్ చాలా పెరిగింది. ఎస్పెషలీ కొన్ని పర్టికులర్ ఏరియాస్లో గల్లీకి 1-2 క్లాసెస్ కూడా, ఐ మీన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో హౌ డిఫరెంట్ యువర్ క్లాసెస్ అంటే, మీ ఇన్స్టిట్యూట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2006లో టార్గెట్ IAS అని స్టార్ట్ చేసామండి. తర్వాత లేటర్ ఆన్ వి చేంజ్ ఇట్ టు సోషల్ క్లాసెస్. వెన్ ఇట్ కమ్స్ టు అంటే డిఫరెన్స్ ఏంటి అన్నట్టయితే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు చేంజ్ అవుతున్న ప్యాటర్న్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి స్టూడెంట్స్కి మనము కోచింగ్ అనేది డెలివర్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సనలైజ్డ్గా ట్రీట్ చేయడం అనేది. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అందరి నాలెడ్జ్ బేస్ వేరుగా ఉంటుంది. ఆ నాలెడ్జ్ బేస్ని ఒక న్యూట్రలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడము, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఆర్ట్స్ నుంచి వచ్చారా, వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చారా, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడము అనేది. ప్లస్ కాన్స్టెంట్గా పిల్లవాడిని మానిటర్ చేస్తూ ఉండడము, అది ఒక స్కూల్ లెవెల్ ప్రాక్టీస్ అన్నట్టుగా అనుకుంటారు. ఇప్పుడు మేము క్లాసెస్ చేస్తూ ఉన్నప్పుడు టైం టు టైం పిల్లల్ని పిలిచి వాళ్ళ నోట్స్లు ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా, టెస్టులు రాస్తున్నారా, అటెండెన్స్ కరెక్ట్గా ఉందా, ఇది చూస్తే ఒక స్కూల్ సెట్టింగ్ లాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇనీషియల్లీ అన్నప్పుడు నవ్వుకుంటారేంటి నిజంగా ఇలా చేస్తారా అని. బట్ దట్స్ హౌ ఇట్ గోస్. అలా చేస్తేనే మనకు ఆ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మేము ఏం చేస్తామంటే మెంటార్షిప్ ప్రోగ్రామ్ అని చేస్తాము. మెంటార్షిప్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఒకటి, గైడెన్స్ టీచింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. వేర్ వీ టేకప్ కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్. ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో కవర్ చేస్తాము. ఇవన్నీ సబ్జెక్ట్ నేర్పించడం ఒకటి ఉంటుంది. సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత టెస్టింగ్ అంటే ఎగ్జామ్లో నువ్వు ఎలా రాయబోతున్నావు అనేది టైం టు టైం టెస్ట్ చేయడము. సో మాకేంటంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫాండ్నెస్ టు గెస్ ద క్వశ్చన్స్, ఒరిజినల్ ఎగ్జామ్లో ఎలా వస్తాయి అనేది. ఆ క్వశ్చన్స్ గెస్ చేసి అలా టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ చేత రాయించడము, దట్స్ అ మేజర్ ఎక్సర్సైజ్ అనమాట. దాంతోపాటు మెంటార్షిప్ అనేది ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంటాం మేము. అందులో కొన్నిసార్లు ఆఫీసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ప్రీమియం మెంటార్షిప్ అంటాము, వేర్ స్టూడెంట్ని ట్రాక్ చేయడం అనమాట. ప్రతి స్టూడెంట్కి తన ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాండెడ్ ఏరియాస్ ఉంటాయి. ఏ డిఫికల్ట్ ఏరియాస్ ఉంటాయో వాటిని మనం స్పెషల్ ఫోకస్తో డీల్ చేయడము. ఎందుకంటే ఇంత టఫ్ ఎగ్జామ్లో వాళ్ళు ఒకటే లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఉండదు. ఒకసారి బాగా హై మోటివేషన్ లెవెల్లో ఉంటారు, 12 hours 14 hours చదువుతారు. ఇంకో రోజు 2 hours చదువుతాడు, 2-3 ఏమీ చదవడు. సో అది మెయింటైన్ అవ్వాలి. అది మెయింటైన్ అవ్వాలి అంటే ఒక మెంటార్ ఉండాలి. ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తే ఏం చదువుతున్నాం అంటేనే మనం ఎంత అడల్ట్స్ అయిపోయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక జవాబుదారీతనం ఉంటేనే ముందుకెళ్తారు. సో ఆ విధంగా ఐ మీన్ దిస్ ఇస్ హౌ వీ యాక్చువల్లీ ట్రై టు డూ మెంటార్షిప్, టెస్టింగ్, పర్సనలైజ్డ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడడము. ఐ థింక్ దట్స్ వేర్ వీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారండి ప్రిలిమ్స్ రాయబోయేవాళ్ళు? ఐ థింక్ అబౌట్ అంటే పాత స్టూడెంట్స్ కూడా ఉంటారండి. అంటే ఎవరైతే ఇంతకుముందు క్లియర్ కాలేదో వాళ్ళు కూడా ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇన్స్టిట్యూట్ నుంచి అబౌట్ 110 స్టూడెంట్స్ అట్లా రాస్తున్నారు. పాత వాళ్ళు ఇంకా ఐ డోంట్ నో. ఏప్రిల్ 21న జనరల్గా నేషనల్ సివిల్ సర్వీసెస్ డే కింద సెలబ్రేట్ చేస్తుంటారు. అంటే సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఓకే, సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. మనం బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇవన్నీ ఏంటంటే అంటే ఆ రోజు కోసం అని చేసుకోము. ఫలానా పొరపాటు ఏదో జరిగింది ఇంతకు ముందు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ. సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఇట్స్ లైక్ అన్ ఇండిపెండెన్స్ డే, ఇట్స్ లైక్ ఎ రిపబ్లిక్ డే. ఓకే, we try to once again
డెడికేట్ ourselves టు ద నేషన్. సో అంటే ఒక ఓత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, టైం టు టైం ఆ ఓత్ని గుర్తు చేసుకోవడము. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా అయితే ఒక పెద్ద డైవర్సిటీ ఉంది అందులో, నాకు ఈ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఏంటి అనేది ఇది ఒక కొత్త యాంగిల్ కనిపిస్తుంది మీలో. అదెందుకు పెట్టుకున్నారు యాక్చువల్లీ? నాకు అంటే ఐ మైసెల్ఫ్ నీడెడ్ బ్లడ్ ఫర్ సమ్ టైమ్. ఈజ్ ఇట్? సో ఐ వాజ్ లైక్ ఐ వాజ్ అఫెక్టెడ్ బై క్యాన్సర్ ఇన్ బిట్వీన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకే. ఇన్ మై ఐ థింక్ లాస్ట్ అటెంప్ట్ ఐ కుడెంట్ గివ్ ద అటెంప్ట్. అంతకుముందు ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాను, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. తర్వాత ఎప్పుడైతే ఇది జరిగిందో కాన్స్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అట్లా జరుగుతూ ఉండేవి. అండ్ తర్వాత బ్లీడింగ్ డిసార్డర్స్ ఉండినాయి. సో ఇట్ వాజ్ అ లాంగ్ ఫైట్ యాక్చువల్లీ. సో ఎట్ దట్ టైమ్ ఐ రియలైజ్డ్ దట్ దెర్ ఈస్ అ నెసెసిటీ ఫ్రమ్ టైమ్, అంటే నేను ఇవ్వలేను బట్ ఐ కెన్ గివ్ సంబడి ఎల్స్ బ్లడ్ టు ద నీడీ పీపుల్ అని. అట్లా యాన్యువల్లీ అట్లీస్ట్ 2 blood camps we had been organizing, and that has tremendously had an impact. అది ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్తో అసోసియేట్ అవ్వడము, ఆర్ఫనైజెస్తో ఓల్డ్ ఏజ్ హోమ్స్తో అసోసియేట్ అవ్వడం, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ ఓరియంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు వాళ్ళ పుస్తకాల్లో ఉండడమే కాకుండా టు సీ హౌ దేర్ ఫ్యూచర్ ఈస్, హౌ ద అదర్ సైడ్ ఆఫ్ ద సొసైటీ ఈస్. చాలామందికి ఆ ఓరియంటేషన్ తెలియదు. అర్బన్ స్కూల్స్లో చదివింటారు, అంటే స్కూల్కి నడిచి వెళ్ళడం తెలియదు, ఈ ప్రాబ్లమ్స్ తెలియదు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీరు చూసే ఉంటారు, ఎందుకంటే మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అడుగుతా, ఏమనిపిస్తూ ఉంటుంది మీకు చూసినప్పుడు? అంటే మేము ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకున్నాను అండి. ఓకే. ఐ వాంట్ టు బీ దేర్ ఇన్ మై ఓల్డ్ ఏజ్. సో ముషిరాబాద్లో తెరసా హోమ్ ఉంటుంది, హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని చెప్పి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే. కాన్స్టెంట్లీ ఐ కీప్ గోయింగ్ దేర్. సరే, మీకోసం సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు, బాగుంది. ఇన్ జనరలీ అలా ఓల్డ్ ఏజ్ హోమ్ చూసినప్పుడు మీ మనసులో మీకు వచ్చే ఆలోచన ఏమిటి అని? ఐ థింక్ వీ షుడ్ బి ప్రిపేర్డ్, సొసైటీ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో గవర్నమెంట్ చేసే పని అది. గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఇస్తుంది. మనం ఏంటంటే ట్రెడిషనల్లీ ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనుకున్నాము, కానీ ఫ్యామిలీ నా రెస్పాన్సిబిలిటీ కాదు అని అనుకునే టైంలో గవర్నమెంట్ ఇస్ స్టిల్ నాట్ ప్రిపేర్డ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది మన దగ్గర, డిసోనింగ్ పేరెంట్స్ అనేది. సో ఐ థింక్ కొంతవరకు మన మోరల్ స్టాండింగ్ కూడా, అది అప్బ్రింగింగ్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా. మనం ఎట్లయితే మన పెద్దవాళ్ళతో బిహేవ్ చేస్తామో చిన్నవాళ్ళు కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తారు. దట్ కుడ్ బి వన్ థింగ్. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ జనరేషన్ ఫర్ దట్ మ్యాటర్. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి, బోత్ ద జెండర్స్ వర్కింగ్. సో ఐ థింక్ ఎట్ సమ్ ప్లేస్ మేబీ సమ్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఈజ్ నెసెసరీ. అండ్ ఇప్పుడు ఊర్లలో ఉన్నట్టుగా లేదు కదా, సిటీలో అపార్ట్మెంట్లో ఉంటారు, పక్కన ఏం జరుగుతుందో తెలియదు. సో సీనియర్ సిటిజన్స్కి కూడా కమ్యూనిటీ అవసరం అనిపిస్తుంది. సో ఓల్డ్ ఏజ్ హోమ్ అని కాకుండా మేబీ ఒక రకమైన ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి పెద్దవాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చుట్టుపక్కల పెద్దవాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడము, అట్లాగా వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు, ఒక వెజిటబుల్ లాగా ఉండడం కాదు అని. అంతా అంటే ఒకే, అంటే సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అలా ఉన్నట్టు మన అంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కింద మనం తీసుకురాగలిగితే పెద్దగా ఏమీ అవసరం లేదండి, మనం మాట్లాడితే చాలు. ట్రూ, మనకి మాట్లాడే టైం లేదు. అంటే పేరెంట్స్ పిల్లల అపాయింట్మెంట్ తీసుకునే టైం అవునా వచ్చేసిందంటారా? ఇక్కడ ఐశ్వర్య అని ఒకనొకప్పుడు ఎవరో జర్నలిస్ట్ అడిగారు, మీరు ఇండియాలో ఎందుకు పిల్లలు పేరెంట్స్ దగ్గర ఎందుకు ఉంటారు 20 ఏళ్ళు వచ్చినా అని అంటే, పేరెంట్స్ దగ్గర మీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు మీలాగా అని చెప్పింది. సో ఇప్పుడు మీరు చెప్పి క్వైట్ ఆపోజిట్ టైం వచ్చేసిందండి. పిల్లల అపాయింట్మెంట్స్ పేరెంట్స్ తీసుకోవడము. అచ్చా, పిల్లల అపాయింట్మెంట్స్ పేరెంట్స్ తీసుకోవాలా? అంతేకాకుండా కపుల్ కూడా ఈరోజు మనం 10 minutes మాట్లాడుకోవచ్చా? రైట్. ఒక రకంగా మంచిదే, మాట్లాడుకోవడానికి టైం లేదంటే పోట్లాడుకోవడానికి టైం లేదు. ఉండదు. సో
మీరు చాలా కామ్గా మాట్లాడతారు కానీ గుర్చాల్సిందే టక్కన గుర్చుతుంది, నో డౌట్ అందులో. ఇప్పుడు ఎలా ఉందండి హెల్త్? ఐఎమ్ ఫైన్, లాంగ్ స్ట్రగల్ బట్ ఐఎమ్ గుడ్. బయటకు వచ్చేసినట్టేనా అక్కడి నుంచి? ఎన్నాళ్ళు పట్టింది? ఆల్మోస్ట్ 8 years. బా, ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్ అండి కదా. 8.5 years. మీరు ఫస్ట్ నుంచి ఇంతే కామ్గా మాట్లాడేవారా, లేకపోతే ఇంత లైఫ్ చూసాక ఇప్పుడు ఇంత కామ్గా అవునండి కదా? అంటే ఒక స్టేజ్లో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ యూ స్లాప్ దెన్ యూ టాక్ అన్నట్టుగా ఉండేది. దానివల్ల స్లాపింగే మిగిలింది, ఇంకేమీ రాలేదు. అందుకని ఇప్పుడు ప్రస్తుతంగా స్లాపింగ్ ఆపేసి కామ్గా అంటే మాట్లాడే హస్బెండ్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంది, అంటే స్లాప్స్ అవన్నీ కాదు, బట్ సో ఐ లెర్న్డ్ ఎ లాట్. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం అంత మంచిది కాదు, వెయిట్ ఫర్ సమ్ టైమ్, అవకాశం దొరికినప్పుడే మాట్లాడాలి. కానీ ఎంత కష్టం కదండి, చాలా కష్టం. ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చేయకపోయినా మీరు చేశారు అని మనం ఒక మాట అంటున్నప్పుడు, లేదా అవతల వాళ్ళు చెప్పేది నిజం కానప్పుడు, మనం చెప్పేది అవతల వాళ్ళు నమ్మనప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వద్దు, సందర్భం వస్తుంది ఎప్పుడో మాట్లాడదామని అన్నప్పుడు దట్స్ రియలీ కష్టం, చాలా కష్టం అసలు. అంటే నేర్చుకుంటున్నాను, ఆయనైతే బాగా నేర్చుకున్నారు అందులో, నేను ఇంకా ఐఎమ్ స్టూడెంట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ థింగ్. అంటే మళ్ళీ అవన్నీ రాసి గుర్తుపెట్టుకొని ఎప్పుడో టైం వచ్చినప్పుడు కష్టం కదా. మీరు విమెన్ రైట్స్ అవేర్నెస్ మీద చాలా రాశారా? దాని మీద రీసెర్చ్ చేశారని అనుకోవచ్చా? లేదు మేడం, అనుభవించడమే జరిగింది, రాయడం జరగలేదు. అసలు ఉన్నాయా ఉమెన్ రైట్స్కి? నిజం చెప్పండి అసలు. నాకు 2 different వరల్డ్స్ ఉన్నాయి మ్యామ్. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు భార్యా బాధితులు, ట్రూ, అది మన నిజం కాదనిలేము. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫెమినాజిజం అంటాము, అది ఉంది. ఇంకొక సైడ్లో ఫీమేల్ మార్జినలైజేషన్ ఉంది. ఎంత పెద్ద చదువులు చదివినా, ఆఫీసర్స్ అయినా, ఏమున్నా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ చాలా అంటే చాలా లోలీగా, బాధాకరంగా. సో 2 వరల్డ్స్ ఉన్నాయి, 2 నిజమే. సో తెలీదు ఎంతవరకు మనం హక్కులు అనేవి ఇవ్వాలి, ఆ థిన్ లైన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ట్రూ ట్రూ, 2 ఎక్స్ట్రీమ్స్ ఒక మాట చెప్పాలంటే. సో అందుకని గవర్నమెంట్స్ కూడా కన్ఫ్యూషన్లో ఉంటాయి. గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. కన్వెన్షనల్గా ఏంటి, అమ్మాయి ఏడవాలి, అమ్మాయికి ఏడ్చే హక్కు ఉంది, అబ్బాయి ఏడవకూడదు, అబ్బాయి ఏడవకూడదు, అందుకని వాడు ఎన్ని బాధలు ఉన్నా లోపలే పెట్టుకొని ఉంటాడు. సో అందులో వాడు నష్టపోతున్నాడు. ఇంకొక సైడ్ యూ హ్యావ్ ఎ వెపన్ టు క్రై. సో ఐ రియలీ డోంట్ నో ఎంతవరకు అంటే హక్కులు ఉన్నాయా అంటే డోంట్ నో, ఉండాలా అనేది కూడా తెలియదు. పొరపాటున అబ్బాయి ఏడ్చిన అమ్మాయి ఏడవకపోయినా అక్కడ వచ్చే కామెంట్స్ మామూలుగా ఉండవు ఏమండి? అవునా కదా? ఇదేంటి అసలు కదిస్తుంది, ఏడవను కూడా ఏడవదేంటి అంటారు. స్టబ్బర్న్, అది చాలా ఇంపార్టెంట్ మేడం. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ ఇస్ యు ఆర్ నాట్ సపోజ్ టు, అంటే మీరు నవ్వద్దు, యు ఆర్ నాట్ సపోజ్ టు షో యువర్ టియర్స్ టు ఎనీబడి అనేది. బట్ అంటే వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద హోల్ థింగ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ అబౌట్ 24-25 అట్లా, ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ టెల్ మై సెల్ఫ్, చాలాసార్లు లోపల స్ట్రాంగ్ చేసుకోవాలి దట్. అంటే ఇప్పుడు నేను బయటకు ఆ బీప్స్ అని వాడలేను, బట్ దెన్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ కిక్ ద వరల్డ్ అండ్ లివ్. అది రిపీటెడ్గా అది అనుకోవడం, అండ్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద బాడీ లాంగ్వేజ్, హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, హౌ యూ టాక్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అది అంటే ఐ యూస్ టు ట్రైన్ మై సెల్ఫ్ ఇన్ దట్. సో ఎవరైనా మనల్ని ఒక రకంగా ట్రీట్ చేసిన వాళ్ళు మన ఎదురుగా వస్తే, ఈరోజు ఐ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్ ఆర్ విత్ హర్, బికాస్ దే ట్రీటెడ్ మీ ఇన్ ఎ పర్టిక్యులర్ వే ఎట్ దట్ టైమ్. నాకు వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ కంటే ఎక్కువేమీ కాదు, ఐ కెన్ జస్ట్ వాక్ త్రూ. కానీ వాళ్ళు తలకాయ దించుకుంటారు బికాస్ దే హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ ఐఎమ్ స్టబ్బర్న్ ఇన్ దట్. దాన్ని ప్రజలు స్ట్రాంగ్ అని అనుకుంటారేమో, బట్ ఐ థింక్ ఐఎమ్ స్టబ్బర్న్ దాన్ స్ట్రాంగ్. ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ అనండి, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనండి,
లేదంటే మీరు చేసే సర్వీస్ అనండి, తర్వాత ఎన్జిఓస్తో కలిపి మీరు చేసే ఈ మొక్కలకు సంబంధించి కానీ శానిటైజేషన్కి సంబంధించి కానీ చాలా వర్క్స్ చేశారు. ఇదంతా మీ మనశ్శాంతి కోసమే చేశారా అని అంటే? బేసికల్లీ మ్యామ్ ఇది 2 రకాలుగా ఉంటుంది. కాల్ మీ అంజలి అండి, మేడం ఏంటి మీరు నన్ను అంటాం, భలేవారే. అంటే నా వయసు తగ్గించుకుందాం అనుకున్నాను. అలా అయితే ఓకే, రైట్ కానివ్వండి. దట్స్ ప్యూర్లీ మీ మీ సంతోషమే నా సంతోషం. మీరు ఎవరు చూసినా మీరు 30లో ఉన్నారనే చెప్తారు, నేనైతే అదే అంటాను. థ్యాంక్ యూ అండి, డౌటే లేదు అందులో. కరెక్టే కూడా మీరు అన్నది. దట్స్ వాట్, అదే డౌటే లేదు. నాకు చెప్పిన వాళ్ళు కూడా మేడం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పారు నాకు చెప్పడం కూడా. ఆచార్య అని పేరు పెట్టారు, మీరు చీర కట్టుకోవాలని డ్రెస్ మార్పిచ్చారు వాళ్ళు. కరెక్టే మ్యామ్, లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అనుకున్నాను పొద్దున్న. లేదులేండి, యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ అండ్ ఆల్, ఆయన 2 మాటలు అన్నారు డాక్టర్ గారు. ఒకటి, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ యువర్ బ్యూటీ. సెకండ్ థింగ్ ఇస్ you should be ready to spend a lot of money. So as far as the first one is concerned, I said fine, because నాకు అంటే మీరు పాత ఫొటోస్ చూస్తే యూ విల్ రియలీ అడ్మైర్, అంటే యాజ్ అన్ యంగ్ పర్సన్. బట్ ఆ తర్వాత నుంచి థింగ్స్ స్టార్ట్ టు చేంజ్, ఆల్ ద కీమోథెరపీస్, మెడిసిన్స్ అండ్ ఆల్ దట్. సో డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్టిల్ ఇన్ ఎ వే దట్ పీపుల్ కెన్ వాచ్, పీపుల్ కెన్ లుక్ ఎట్. అసలు ఇప్పుడు చెప్తే తప్ప నిజంగా దాని మీద ఫేస్ చేసి వచ్చిన వ్యక్తులు నిజంగా లేరు మీరు, సీరియస్లీ. నేను దెర్ వర్ టైమ్స్ వెన్ ఐ యూస్ టు హ్యావ్ ఆల్ బ్లిస్టర్స్. మా ఇంట్లో చాలా సంవత్సరాలు నేను అద్దం పెట్టుకోలేదు, బికాజ్ ఐ డెంట్ వాంట్ టు సీ మై సెల్ఫ్. సెకండ్ థింగ్ ఐ డెంట్ హ్యావ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ మై హౌస్ ఇస్ అ వాల్ క్లాక్, బికాజ్ దట్ క్లిక్స్. ఆ క్లిక్కింగ్ సౌండ్ అనేది నాకు చాలా నాన్ సెన్సికల్ అనిపిస్తుంది, బికాస్ దట్ షోస్ దట్ లైఫ్ ఈస్ పాసింగ్ అవే. టిల్ ద టైమ్ డాక్టర్ సెడ్ దట్ ఓకే యూ ఆర్ ఫైన్ నౌ, యూ కెన్ లివ్ లాంగర్ అని అన్నప్పుడు, దెన్ ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ ఆల్ హస్బెండ్ చాలాసార్లు అనేవాళ్ళు క్లాక్ లేదు, టైం తెలవట్లేదు, ఏం జరుగుతుంది. అండ్ ఐ సెడ్ ఓకే ఫైన్, విల్ హ్యావ్ ఎ క్లాక్. సో అవి చిన్న చిన్న అనిపిస్తాయి కానీ బట్ దే ఆర్ వెరీ, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంత చదువుకున్నారు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టారు, కొన్ని వేల మందిని సివిల్ సర్వెంట్స్ని సొసైటీకి అందించారు, ఇంత లైఫ్ చూసారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? అది నేనేనా అనిపిస్తుంది. అంటే ఆ టైం అట్లా ఉంటుంది కదా మేడం. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడాలి, తప్పదు. యూ కెనాట్ సే దట్ నో ఐ కెనాట్. అంటే ఒక స్టేజ్లో చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అనేది. ఇట్ యూస్ టు బి లైక్ దట్. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏం ప్రాబ్లం వస్తుంది అని. సో ఐ మీన్ ఆ టైంలో తీసుకోగలుగుతాము. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే చేయమంటే చేయలేము, అది ఆ టైంలో చేస్తామంతే. అండ్ ఈరోజు మనం చేస్తున్నది ఈ మూమెంట్లో ఇప్పుడు చేస్తున్నాము, రేపు ఇదే చేయగలుగుతామా తెలియదు. ఎవ్రీ డే అది పాసింగ్ ఎక్స్పీరియన్స్ దట్ యాడ్స్ అప్ టు అవర్ అండర్స్టాండింగ్. మీ డిఫికల్ట్ టైమ్స్లో మీకు సపోర్ట్గా అండగా నిలబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఏం చెప్తారు? అన్డౌటెడ్లీ మా అంకుల్ అండి, మా చిన్నాన్న గారు. హీ వాజ్ ఆల్వేస్ దేర్, మోరల్ సపోర్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ మై ఫాస్టర్ బ్రదర్ కిరణ్, హీ వాజ్ దేర్. I mean, by which time I had passed through a lot of things. Then their family almost adopted me to take care. Then I have my husband. Now I have my son. బాబు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ప్రెజెంట్? He's at 8.5 now. Okay. 9 years అనుకోండి. సపోర్ట్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి కదండి, చాలా ఇంపార్టెంట్. ఏ మ్యారేజ్లో అయినా సరే, ఏ జెండర్కి అయినా సరే సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే ఒకసారి ఇందిరా నూయి వాజ్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. అప్పటికి ఐ వాజ్ టూ యంగ్ అండ్ షీ వాజ్ టెల్లింగ్ దట్ ఇంట్లో నాకు వంటవాడు, పనివాడు, మెయిడ్ కరెక్ట్గా ఉంటేనే నేను జాబ్ చేయగలుగుతాను.
అంటే అప్పుడు నాకు చాలా అంటే బికాజ్ ఐ వాజ్ ఆల్ బై మై సెల్ఫ్. నాకు ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాదు అప్పటికి. మార్నింగ్ 6 to night బయట ఎక్కడ ఏం దొరికితే తినడం ఉండేది. ఐ డెంట్ గివ్ ఇట్ దట్ థాట్. తర్వాత గ్రాడ్యువల్గా అర్థమైంది బాబుని చూసుకోవడానికి ఒక మనిషి ఎంత అవసరము, అండ్ సపోర్ట్ సిస్టమ్స్. బికాస్ మై హస్బెండ్ ఆల్వేస్ సపోర్ట్స్ వాట్ ఎవర్ ఐ డూ. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను కొంచెం లేదులే ఐ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అని అన్నా, నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకో తర్వాత ఆలోచిద్దాం. బికాస్ హీ నోస్ దట్ కాన్స్టెంట్లీ వర్క్ చేసేవాళ్ళు ఆగలేరు అని. దట్ మోరల్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ యూస్ టు కాల్ మై అంకుల్. హీ హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్, నేను ఇంకేం చేయలేను ఎక్సెప్ట్ ద మోరల్ సపోర్ట్ దట్ ఐ కెన్ గివ్. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ఇప్పటికీ కూడా మీ మీద ఎంతో నమ్మకం ఉండి, మీరు చెప్పే ఆ టీచింగ్ మీద ఎంతో నమ్మకం ఉండి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు అనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇప్పుడు నా ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నేనే ఒకళ్ళ సపోర్ట్ నిలబడగలుగుతాను డెఫినెట్గా అనిపిస్తుందా? లేదు, ఇట్స్ నెవర్ లైక్ దాట్. ఇప్పుడు ఆర్గనైజేషన్ చాలా పెరుగుతోంది మ్యామ్, యాక్టివిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ ఆల్ అలోన్ డూ ద జాబ్. మనం పైన కూర్చొని అంతా మనమే చేస్తున్నాము అని అనుకోవడానికి లేదు. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ రోల్ టు ప్లే ఇన్ ద ఆర్గనైజేషన్. సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఐ అండర్స్టాండ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ కేపబిలిటీస్ ఉంటాయి. సో ఆర్గనైజేషన్ ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళాలి. ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ బయటకు వెళ్ళడం కాదు, వాడు క్లాస్లో కూర్చొని క్లాస్ వినాలి అని అంటే వెనకాల చాలా జరుగుతుంది. ఒక టీచర్ అక్కడికి వచ్చి నిలబడాలి అంటే టీచర్ వెనకాల చాలా జరుగుతుంది. సో ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ అ టీమ్ వర్క్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ గాట్ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో వితౌట్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ట్రూ. ఇప్పుడు ఎంతమంది ఫ్యాకల్టీ మీ దగ్గర వర్క్ చేస్తున్నారండి ప్రజెంట్? ఆన్ రోల్స్ మ్యామ్ ఫ్యాకల్టీ అంజలి గారు. ఆన్ ద రోల్స్ we have I mean in SosinClasses we have about 38 people on roles. Right. Other people they keep coming and going as an ad hoc either for the guidance to the students or other than the vendors and all, but these are the permanent people who are there. Right. As far as the teachers are concerned, there are about 12 teachers who are constantly there with us. Right. జనరల్గా ఇన్స్టిట్యూట్స్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంట్రీస్ మూడింటికి కలిపి ఒకే ప్లేస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, మూడింటికి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మూడింటికి ఒకే చోటుకి కనుక వెళ్ళే స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందా, లేదా డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందా అంటే ఏం చెప్తారు? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ అంటే ఒకవేళ నేను వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ నేను ఇవ్వగలుగుతున్నానని నమ్ముతున్నాను కాబట్టి దే కెన్ బి దేర్ విత్ అస్ త్రూ అవుట్. సో దట్ వాళ్ళకి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక దగ్గర నేర్చుకుని ఇంకో దగ్గర నేర్చుకున్నారు అయినా కూడా మీరు రిఫ్లెక్ట్ అయ్యేది విధానం కానీ, మీరు ఒక ప్రాబ్లం చూసే విధానం కానీ, ఒక ఆన్సర్ రాసే విధానం కానీ అది 2 different పోల్స్లో ఉండకూడదు. అంటే ఎలా అయితే ఇద్దరు బాస్లు ఒక ఎంప్లాయీని గైడ్ చేయడం కష్టమో, ఇద్దరిని ఆన్సర్ చేయలేడు. సో ద వే ద ఎగ్జామ్ గోస్ మనం ఒక రకంగా మౌల్డ్ చేయగలుగుతాం పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు. సో ఐ థింక్ ఇన్ ఆల్ వేస్ దట్ ఈస్ గుడ్, అన్లెస్ అదర్వైజ్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు లా అనే ఆప్షనల్ అంటారు, లేదంటే ఇంకేదైనా పాలీ లిటరేచర్ అంటారు, విచ్ ఐ డు నాట్ హ్యావ్ విత్ మీ. అటువంటప్పుడు నేనేమి చేయలేను, దెన్ దే హ్యావ్ టు టేక్ సమ్ అదర్స్ హెల్ప్. బట్ అదర్వైజ్ ఏంటంటే టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఒకళ్ళ చేతి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూషన్స్ ఉండవు స్టూడెంట్స్ మైండ్లో. కరెక్ట్, అట్లా. కరెక్ట్. అంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఫ్యాకల్టీ ఉన్నారండి, లేదా కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం? జనరల్ స్టడీస్ అయితే కాంప్రహెన్సివ్గా ఉందండి. ఆంథ్రోపాలజీ చేస్తాము. యాక్చువల్లీ తెలుగు లిటరేచర్ ఆల్సో వీ వర్ డూయింగ్. టీచర్ కొంచెం ప్రస్తుతం సిక్ అయ్యారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. బట్ అదర్వైజ్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఆంథ్రోపాలజీ యాజ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. రైట్. ఈ మాక్ ఇంటర్వ్యూస్ కొంతమంది మాత్రమే కండక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గర కండక్ట్ చేస్తున్నారా మాక్ ఇంటర్వ్యూస్? మనము ఎక్కువగా ఆన్లైన్లో చేస్తున్నామండి. స్టూడెంట్స్ కూడా ఎక్కువ బయట నుంచి ఉన్నారు, వేరే స్టేషన్స్ నుంచి. ఏమైందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కోవిడ్ టైంలో
మేము దీనికి అంటే పిల్లలు దీనికి అలవాటు పడ్డారు, బయట నుంచి వచ్చే ఆఫీసర్స్ కూడా దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ అకాడమీస్లో ఉన్నారు, వేరే వేరే చోట్ల ఉన్నారు. సో వీ ట్రై టు డూ త్రూ గూగుల్ మీట్స్ అట్లా మోస్ట్లీ ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్ ఎట్సెట్రా 7 తర్వాత 8 తర్వాత గ్రూప్ ఇంటర్వ్యూస్ చేస్తాం ఈవినింగ్. రైట్ రైట్. అంటే జనరల్గా స్టూడెంట్స్ అది ఏ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చిన ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ లేదా మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఎనీ స్టేజెస్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ మీరు గుర్తించినప్పుడు ఇతను ఖచ్చితంగా అవుతుంది లేదా అవుతాడు అనుకున్నప్పుడు వాళ్ళ మీద కొంత మీ ఎఫర్ట్ పెట్టి ఫోకస్ పెట్టి చేస్తే డెఫినెట్గా అవుతారనేది చాలామంది అంటుంటారు. బట్ ఇది అన్ని చోట్ల జరగట్లేదు. అది మీరేమన్నా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారా ఇన్స్టిట్యూట్లో అని అంటే ఏం చెప్తారు? అంటే హౌ ఫోకస్ కొంతమంది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుందండి, వాళ్ళు రాసే టెస్టులను బట్టి వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీళ్ళు చేయగలుగుతారు అనేది. సో వీ న్యాచురలీ మీరు స్కూల్స్లో కూడా చూసుంటారు, మనము వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్ బాగా చేస్తున్నామంటే టీచర్ కూడా దగ్గరే తీసుకొని ఎక్కువ ఫోకస్ చేయడము అట్లాగా. అంటే దీన్ని వేరే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది అది ఇంకొక ఫ్లిప్ సైడ్ ఉంటుంది. బట్ అదర్వైజ్ వెన్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద రిజల్ట్ అండ్ ఆల్, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో మేము వాళ్ళని స్పెషల్లీ గ్రూమ్ చేస్తాము. వీ ట్రై టు పుట్ దెమ్ అక్రాస్ టు సమ్ ఆఫీసర్స్ సో దట్ దే కెన్ ఆల్సో గైడ్ విత్ దేర్ ఎక్స్పీరియన్స్. అట్లాగా డెఫినెట్లీ వీ ట్రై డూయింగ్ దట్. అండ్ అందుకనే ఆన్ ఎ డైలీ బేసిస్ వీ కీప్ మీటింగ్ స్టూడెంట్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అట్లా చూడడానికి. రైట్. ఇన్ని ఆల్మోస్ట్ 1500 పైగా సివిల్ సర్వెంట్స్ని మీరు సొసైటీకి అందించారు. వాట్ నెక్స్ట్? ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఫైన్, మీ హెల్త్ని మీరు కాపాడుకోగలిగారు భగవంతుడి దేవలనండి, మీకున్న సపోర్ట్ సిస్టమ్ అనండి. ఇప్పుడు బాబు మీ ముందున్న గోల్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఓవర్. రైట్. A lot of things have to come. అంటే పర్సనల్ ప్రొఫెషనల్ ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తాము. అట్ ఏ పర్సనల్ లెవెల్ ఐ హ్యావ్ టు గ్రూమ్ హిమ్, ఐ హ్యావ్ టు మేక్ హిమ్ ఎ రెస్పాన్సిబుల్ యంగ్ మ్యాన్. ట్రాయ్లో ఒక దగ్గర అంటాడు, ఐ వాంట్ టు సీ మై సన్ growing to his youthful years and be chased by young girls అని. So I want to see him being chased by young girls, being a responsible citizen as far as my personal this thing is concerned. అంటే పర్సనల్ అగ్రాండైజ్మెంట్ ఏమి లేదండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్, ఇది ఒక వింగ్ మాత్రమే. సోసిన్ క్లాసెస్ అనేది ఒక వింగ్ మాత్రమే. వేరే చాలా 4 వర్టికల్స్ ఆల్రెడీ ఫ్లోట్ చేస్తున్నాం. దే ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కన్సెప్షన్. ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది ఇంకొక వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో. దానికి ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేశాము, అహం కర్మయోగి అకాడమీ, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఏరియాలో. దట్ ఈస్ వన్. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ గాట్ డ్రోన్ పైలట్ లైసెన్స్. అండ్ వీ హ్యావ్ ఎ ఫ్యాంటసీ, బోత్ ఆఫ్ us couple, we have a fantasy of doing something on the drones. సో Aquila Fly అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము, అండ్ విచ్ డ్రోన్ రిలేటెడ్ సర్వీసెస్ అందజేయడానికి అనమాట. దట్ మే బీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, దట్ మే బీ ఫర్ అగ్రికల్చర్, వేరియస్ అదర్ పర్పసెస్. సో డ్రోన్స్ రిలేటెడ్ థింగ్. అండ్ Revella Overseas Hub ani we have recently started as a startup. It is actually to help the students in overseas education. అక్కడ ఏమైనా లాజిస్టిక్స్ అట్లా హెల్ప్ అంటే ఇలాంటిది వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ వీ థాట్ వీ వుడ్ గివ్ ఎ హ్యాండ్ టు పీపుల్, డిపెండబుల్ హ్యాండ్ టు పీపుల్. ఎందుకంటే వీ హ్యావ్ కాంటాక్ట్స్ అక్రాస్ ద వరల్డ్, బికాస్ మై హస్బెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ కస్టమ్స్ అండ్ హీ హస్ స్టడీడ్ ఇన్ సెవరల్ ప్లేసెస్ అక్రాస్ ద వరల్డ్, వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఆ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుతూ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వీ హ్యావ్ Aaron Software Solutions Private Limited. This organization we have different joint ventures with other software companies. Basically educational solutions provide చేయడం కోసం. So this is all the thing that is going on parallelly. So we have to see to it that they evolve and we will be in a position to give employment to good lot of people. చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనేది, ఒక పేజీ కాకపోయినా ఒక పారాగ్రాఫ్ మన కోసం. అట్లా. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి ఇప్పటివరకు అంటే? సోసిన్ క్లాసెస్ వాజ్ ఓన్లీ వన్ బ్రాంచ్. సో బ్రాంచెస్ ఎందుకు పెట్టలేదు అంటే థాట్ ఉందా ఏమన్నా?
అంటే ఫుల్ ఫ్లెజ్డ్ బ్రాంచెస్ అని అయితే అనుకోవట్లేదు మ్యామ్ బేసికల్లీ, బట్ ఐ థింక్ at one place if we are able to give good services, on and off we can conduct some contact classes. ఎందుకంటే ఆన్లైన్ అనేది చాలా పాపులర్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. ఎవరైతే వేరే స్టేషన్స్ నుంచి, ఢిల్లీ నుంచి, కాల్కటా అటు సైడ్ నుంచి, అట్లా వేరే వేరే ప్లేసెస్ నుంచి ఎవరైతే కోర్సెస్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసము వీ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ కాంటాక్ట్ క్లాసెస్. సో మేబీ ఒక 3 monthsలో ఒకసారి అట్లా వెళ్ళి వాళ్ళ డౌట్స్, వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇవ్వడం. దట్ ఈస్ దేర్ ఇన్ ద పైప్ లైన్, బట్ యాజ్ ఫార్ as బ్రాంచెస్ ఐ డోంట్ నో. ఇప్పుడు ప్రిలిమ్స్ రాయబోయే ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? Keep writing exams, test yourself on a daily basis. There is no other shortcut. ఇప్పటి నుంచి ఉన్న టైం కనీసం డైలీ 100 to 150 questions they have to keep trying. That's single-handed focus, revision, a single-minded concentration అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక 2 days మనం పక్కకి వెళ్ళిపోయినా కూడా the whole thing is lost. అండ్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. Minding their health, they have to focus on their constant testing. Correct. So just before the exams, a simulated form lo exams rastu undadam. So we are also conducting tests atlaga, so they can actually take up the tests. And కొంతమంది ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వచ్చులే అని అనుకుంటారు. కొంతమంది లేదు దీనికి దానికి సపరేట్గా ప్రిపేర్ అవ్వకూడదు, ఒక్కసారి ప్రిపేర్ అవ్వాలి, అది రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలి అంటారు. సో యాజ్ పర్ యువర్ కన్సర్న్ మీరేం చెప్తారు మ్యామ్? చాలా సిలబస్ కామన్గా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటివి తీసుకుంటున్నప్పుడు కామన్ సిలబస్ చాలా ఉంటుంది. సో కలిపే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఇయర్లో రాయాలని అనుకున్నప్పుడు ఎగ్జామ్ ఆల్మోస్ట్ 1.5 years ముందే వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. సో ఈ 1.5 yearsలో ఇనీషియల్ ఫోకస్ మెయిన్స్ మీదే ఉండాలి. మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వకుండా హీ షుడ్ నాట్ గివ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమ్స్ అయిపోగానే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు స్టార్ట్ చేసి చేయలేరు. సో ఎప్పుడైతే కాంప్రహెన్సివ్గా చదువుతున్నారో, ప్రిలిమ్స్ మెయిన్ కంబైన్డ్గా చదువుతున్నారో అప్పుడు బ్రాడర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి డన్ టుగెదర్. ఓకే, చాలా చోట్ల మనం సెపరేట్ చేయలేము కూడా, ఎక్సెప్ట్ కొన్ని పేపర్స్ ఉంటాయి, ఎథిక్స్ లేకపోతే CSAT విచ్ ఇస్ దేర్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్, అట్లా కొన్ని సింగిల్ అవుట్ చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది పేపర్, మెజారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు డూ టుగెదర్. ఈ సంవత్సరం అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారంటారా, అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారా మీ దగ్గర? అంటే కంపారిటివ్ ఈసారి లాస్ట్ ఇయర్ కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఓకే, నేను దాని గురించి స్పెషల్గా ఏం చేయలేదు. బట్ లేదు యాక్చువల్లీ అది పెరుగుతోంది, పర్సంటేజ్ పెరుగుతోంది ఎవ్రీవేర్, అందుకని అడిగాను మీ దగ్గర ఎలా ఉందో పరిస్థితి అని. అమ్మాయిలు ఎక్కువ, మ్యారీడ్ విమెన్ ఆర్ దేర్. దే ఎవ్రీ ఇయర్ ఉంటారు, బట్ దిస్ ఇయర్ ఆల్సో దే ఆర్ దేర్. ఓకే ఓకే, సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి నిజంగా. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటా అంటే, ఇప్పుడు మీ కథ తెలియనంత వరకు నా వరకు నేనే ఎంతో కష్టపడిపోయాను, నేనే ఎంతో స్ట్రగుల్ అయిపోయాను అనుకుంటుంటాను. సో ఒకసారి మీరు విన్నాక నాదొక చిన్న గీత నా పక్కన మీద ఒక పెద్ద గీతలా కనపడుతుంది. నా పక్కన ఇంకో పెద్ద గీత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ నా సిరీస్లో అన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఎన్ని డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి, బట్ అందులో అన్నింట్లోనూ కామన్గా వచ్చిందంటే వాళ్ళ లైఫ్ బయోగ్రఫీ అనేది తీసుకుంటూ ఉంటాను జనరల్గా. ఎందుకంటే యూట్యూబ్లో ఒక పక్కన ఒక 90 ఏళ్ల పాటు అలా ఉంటుంది. సో అంటారు యూట్యూబ్ దానికి సంబంధించి నామ్స్ ప్రకారం అంటారు, ఎప్పుడైనా ఎవరైనా లోగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళ స్టోరీ విన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యి నిలబడాలి, మన మీద మనం నిలబడాలి అని ధైర్యంగా ఏ ఒక్కళ్ళు ఫీల్ అయినా కూడా ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ అనిపిస్తూ ఉంటుంది. iDream నుంచి మేమందరం కోరుకునేది ఏంటి అని అంటే, మీరు ఏదైతే కలగన్నారో అవన్నీ మీరు అతి తొందరలో అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ మ్యామ్. రియల్ థ్యాంక్స్. యాక్చువల్లీ ఏమంటారంటే, మై లైఫ్ షుడ్ నాట్ బి లైక్ అది అర్ధరాత్రి సముద్ర మధ్యంలో ఎగిసి విరిగిపోయిన అలలాగా కాకుండా, అది విరిగిపోయి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి ఉప్పెనలాగా ఉండాలి అనేది. వీ షుడ్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ విత్ దట్ స్టార్మ్. ఒకసారి పడిపోయాము అంటే, పడడం చాలా ఇంపార్టెంట్, పడుతూ ఉండాలి, పడితేనే మనకు నొప్పి తెలుస్తుంది, లేచి పరిగెడతాము. సో అంటే సమస్యలు లేని జీవితం ఉండాలి అనుకోకూడదు, సమస్యలు ఉన్నా కూడా దానితో ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి ఆ స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి. I strongly believe in God. Thank you, ma'am. Thank you so much. Thanks.